సిటీ కేబుల్. తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో తమకు స్థలం కేటాయిస్తామని సంబంధిత 4-5 నెలల క్రితం ఇచ్చారని, కానీ స్థలం మాత్రం అక్కడ లేదని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. భవానీ ఫంక్షన్ హాల్లో జూన్ 8న ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో తమకు ఎన్టీఆర్ కాలనీలో స్థలం ఇస్తున్నట్లు ఓ పత్రాన్ని కూడా ఇచ్చారు. తీరా ఎన్టీఆర్ కాలనీలో ఆ స్థలం మాత్రం లేదు. ఇలా ఒకరిద్దరు కాదు, వందల సంఖ్యలో ముఖ్యంగా సాయిపూర్కు చెందిన వికలాంగులు మరియు దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు స్థలం ఇస్తామని చెప్పి మోసం చేశారని అంటున్నారు. ఈ స్థలానికి వెళ్లి చూస్తే అక్కడ ఇదివరకే కొందరు స్థలం ఆక్రమించేందుకు యత్నించారని స్థానికులు తెలిపారు. ఆక్రమించిన స్థలాన్ని ఆపివేసిన కాంగ్రెస్ నాయకులు బాతుల వెంకట్ మాట్లాడుతూ అలాంటి పత్రాలు 2000 దాకా ఉన్నాయని, ఇదివరకు ఉన్న నాయకులు అధికారులు ఇలాంటి తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపించారు. కొందరు నాయకులు ఎన్నికల కోసం ఇలా మోసం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బీదలకు సహాయ సహకారాలు అందిస్తారని, తప్పకుండా దివ్యాంగులను వికలాంగులను ఆదుకుంటారని తెలిపారు. చూపెట్టారు. ఎక్కడ చూపెట్టారు అంటే ప్రస్తుతానికి ఎన్టీఆర్ కాలనీ చూపెట్టారు. నీ పేరు? खाजा पाशा. अच्छा, खाजा पाशा. तुम्हारे को गए गवर्नमेंट वाले दिए सो है ये तुम्हारे को एनटीआर नगर में बताया. एनटीआर नगर नंबर क्या है तुम्हारे प्लाट का? प्लाट नंबर 9 है, सर्वे नंबर 42-43 इनका, और प्लाट नंबर 12 ఈస్ట్ బై 12 ఈ విధంగా ఉన్నాయి నంబర్. జూన్ 8 తారీఖు దియే. అయితే జూన్ 8న వీళ్ళకు ఈ సర్టిఫికెట్ సభలో అక్కడ ఏర్పాటు చేసి అటువంటి మనకి అందరికీ పిలిపించి చాలా మందికి ఇచ్చారు సార్. ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళకి అందరికి ఇచ్చారు. కానీ డిజేబుల్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు, ఇంకా కూడా ఉన్నారు. నేను ప్లేస్ రాలేను. డిజేబుల్ పర్సన్స్ ఒక ఆమెకి మూగి ఆమె ఉంది, ఆమెకి ఇచ్చారు. ఇలాంటి కొంత 10 మంది ఉండొచ్చు అంతే, దాని లోపలనే ఉన్నారు డిజేబుల్ పర్సన్స్. కానీ సకలాంగులు కూడా ఉన్నారు దాంట్లో. అలాంటి అందరికీ ఇచ్చారు. అయితే భవానీ ఫంక్షన్ హాల్లో ఈ విధంగా వీళ్లను పిలిపించి పేదవాళ్లకు, డిసేబుల్ పర్సన్స్ కు ప్లాట్ల ఇవి కాగితాలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వము. అయితే వాళ్లకు స్థానిక ఎన్టీఆర్ నగర్లో వాళ్లకు చూపించి అక్కడ రాళ్లు కూడా పాతడం జరిగింది. అయినా కానీ వీళ్ళు ఇప్పుడు అది ఎక్కడుందో అని చూసుకోవడానికి పోయి ఇల్లు కట్టుకుందామనే యోచనలో వీళ్ళు ఉన్నప్పుడు, అయితే వాళ్ళు అక్కడ చూడడానికి వెళ్తే అక్కడ రాళ్ళని పగలగొట్టేసి కూల్చేసి దిమ్మలన్నీ కూల్చేసినట్టు వాళ్ళు చెప్తున్నారు. అయితే మాకు ఇచ్చిన ఈ ప్లాట్లు ఎక్కడ పోయినాయి, అయితే ఇది ఏమైనా అంటే క్యాన్సల్ అయిపోయిందా ఏంది అనే వాళ్ళు ఒక విచారం వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు మా డిసేబుల్ వాళ్లకు ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఆ విధంగా మళ్ళీ అగమ్య గోచరంగా అయిపోయింది మాకు. మరి దీని గురించి మాకు తెలియాలి, దీనికి సమాధానం అధికార యంత్రాంగం చెప్పాల్సిన అవసరం ఉందని వాళ్ళు తెలియజేస్తున్నారు. కనీసం చాలా ప్లాట్లు అంటే ఒక అందాజా మీద అక్కడ ఒక 100కి పైగా ఇచ్చిండ్రో మరి 70 ఇచ్చిండ్రో తెలియదు. ప్లాట్లు అయితే చేశారు. మీకు చూపించారు ఆ రోజు? చూపించలేదు. మన కౌన్సిలర్ గారికి చెప్తే ఒక అబ్బాయి మా గంగన్న సార్ అని ఉన్నారు, వాళ్ళు పోయి చూపించిండ్రు. ఇదే సర్వే నంబర్ ఇదే ఉంది అంటే ఎన్టీఆర్ నగర్ మళ్ళీ అక్కడ మరేట్పల్లి రోడ్ అని ఉంది, మరి సర్వే ఇక్కడ వస్తుందా అంటే ఆ దానికి దీనికి సంబంధం అది అట్లే చూపిస్తుంది. కానీ అదే మరేట్పల్లిలోకి వస్తుంది మొత్తం అవి భూములు అని చెప్పారు. ఆ డీటెయిల్స్గా చెప్పినప్పుడు నేను అర్థం చేసుకున్నాను. సమీభాయ్ అని ఉన్నాడు మా ఫ్రెండ్, ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆయన కూడా ఆయన దగ్గరనే మొత్తం నంబర్స్ ఉన్నాయి, ఎన్నో చేశారు. ఆ నంబర్లు నేను డీటెయిల్స్గా మొత్తం తెలుసుకోలేదు సార్ ఎన్ని ఉన్నాయని. సరే, కానీ చాలా చేశారు. ఇప్పుడు నీకు ఎవరు బెదిరించారు? ఏమైనా బెదిరించినా మీ ప్లాట్లో? లేదు. మేము ఏదైనా పని చేయగలిగితే ఇక్కడ వృధా కాకూడదు మా పైసలు. ఎందుకంటే ప్రభుత్వము మేము ఇక్కడ 45 సంవత్సరాలు అయింది, ఇంతవరకు మాకి ప్రభుత్వం నుంచి ఏది ఇందిరమ్మ పథకం కానీ ఎన్టీఆర్ నగర్ కాలనీలో కానీ మరి మా నాయన ఉన్నప్పుడు మా నాయనకి దొరకలేదు. కాబట్టి నేను కొడుకుని ఇప్పుడు నేను కూడా అప్లై చేసుకున్నాను, నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఇప్పుడు దొరికింది కదా అని సంతోషపడే విధానంలో మరి ఈ విధంగా మనకి ఇది చేసిండ్రు సార్. ఇది క్యాన్సల్ ఉన్నాయి అని విన్నాను, అంతే సార్. అంటే క్యాన్సల్ చేసిండ్రా? అది ఖచ్చితంగా అది క్యాన్సల్ అయిందా కాలేదా అన్నది మాకు తెలియాలి సార్. లేదంటే జేసీబీ నుంచి మాకు ఇచ్చిండ్రు, ఇది ఉన్నది ప్రూఫ్, మరి మేము పని షూరు చేసుకున్నాం. చెప్పండి, జేసీబీ పెట్టి మేము ఉదయమే నేను పోయి పని షూరు చేసుకుంటాం. మరి
దానికి ఇల్లు లేదు, మాకు ఏమీ లేదు సారు, గుడిసె ఉంది మాకు. మాకు చెప్పాలి, ఆన్సర్ చెప్తే బాగుంటుంది సార్. ఇది ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి, గత ప్రభుత్వంలో కూడా అన్ని ప్రభుత్వాలు అన్ని ఇండ్లు ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఈ ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు ఇండ్లు మారిపోయారా, లేకుంటే ఇండ్లు ఇచ్చిపెట్టి వేరే ప్రభుత్వం వచ్చిందాక ఎదురు చూశారా? అలాంటి పరిస్థితి అందరికీ చేరాదు. ఎవరైనా సరే ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఇవ్వవలసిందే. లేదంటే అది అంతవరకు ఇవ్వనప్పటికీ మాకు ఎక్కడ ఉంది ఆ స్థలం అనే వేరేదైనా చూపించాలి సార్, అంతే. ఎందుకు ఇచ్చిర్రు అనిపిస్తా, లేకపోతే లేకుంటే ఎందుకు ఇచ్చి అంతే సార్. ఎందుకంటే వేల మంది ఉన్నారు అక్కడ, వేల మంది లోపల సమక్షం లోపల ఇచ్చారు మాకు. ఇచ్చినప్పుడు వాటిని మనము ప్రభుత్వం ఇచ్చేదానికి పేరు ఉండాలి సార్, అంతే. ఏ ప్రభుత్వం ఇచ్చినా అంతే సార్. ఓకే సాయిపురం అయితే ఏమైంది చెప్పు. మేము అడుకుంటామని నిజం పొద్దున్న లేచి మాకు మా బస్తా సంఖ్య లేకుంటే మా పని మా పొట్టకెళ్ళదు సార్. అటువంటి తరుణంలో మాకు ఆ ప్లాట్ అనేది చూపించింది. ఇప్పటికి ఆ ప్లాట్ వస్తాయనేటువంటి సంతోషంలో ఉన్నాం మేము. తప్పించి గత ప్రభుత్వం ఇచ్చేసింది, ఈ ప్రభుత్వం క్యాన్సర్ అనుకుంటే మరి మేమేమనుకో మేము ఎక్కడ వెళ్ళిపోవాలి సార్. మేము కూడా మాకు కూడా ఒకటి ఏ ప్రభుత్వమైనా పర్వాలేదు ఆ దాని మీద చొరవ వేసుకొని మాకేదో ఈ ప్రభుత్వం ఇది క్యాన్సల్ అయింది లేదా వస్తుంది అనేటువంటి విషయం మాకు తెలియాలి సార్. అంతకుమించింది ఏమీ లేదు నాకు. మరి అప్పుడు మేము అడిగినాం సార్, అడిగితే ఏమన్నారు, ఇక ఈ నెలలో వస్తుంది వచ్చే నెలలో వస్తుంది అంటూనే ఆ సర్టిఫికేట్ ఇస్తూనే కొన్ని రోజులు కాలం గడిచింది. గడిచిన తర్వాత ఆయన పాపం ఎందుకు మనకు గంగాన సార్ అని చెప్పి మనకు చాలా మంచి ఆయన, ఆ గంగా సార్ అంటే మేము పోయినాం, చూపించడం, చూపించి అతను చూపించుకొచ్చిన మాకు నుంచి అది తీసుకోవచ్చు కట్టుకోవచ్చు అని చెప్పి మాట మీద తప్పించి మరి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కట్టుకోవచ్చు అన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఏమైందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఏ ప్రభుత్వం వచ్చినా మన ప్రభుత్వమే కదా, ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మనకు న్యాయం జరగాలని ఒకటి మనకు అంతే. చెప్పు నీ పేరంట, నీ పేరేమ్మా? సంగీత సారు. నా మోహన్ కన్నుగన్నవాడు, నా మోహన్ చూస్తే మేము బతుకుతున్నాం. ఇల్లు వస్తుంది అన్నారు, అది వస్తున్నది అని చెప్పారు. మాకు కూడా సంతోషం అని అనుకున్నాం. నా మోహన్ బతుకులు ఆడ చిన్న గుడిసె ఉన్నది, ఆ గుడిసెలో ఇద్దరు పిల్లలను పెట్టుకుని అప్పని పెట్టుకుని బతుకుతున్నాం సారు. ఆ జాగ వస్తే మాకు పుణ్యం వస్తుంది. ఆ జాగ కూడా రాకొస్తలేదు అని చెప్పబట్టారు సార్. మేము ఏడ బతకాలి, ఏడ రోడ్డు మీద ఉండాలి సార్, పుణ్యం వస్తుంది. ఆ ఇల్లు వస్తే మంచిది, మాకు కూడా సంతోషం ఉంటుంది, మేము కూడా బతుకుతాం సారు. ఏం చేయాలి, మేము అడక తిండికినే బతుకుతున్నాం. ఏడ రెండు ఇళ్ళలో అన్నం అడుకొచ్చుకుంటున్నాం, తింటున్నాం. మాకు ఇల్లు లేదు, ఏం లేదు సారు. పుణ్యం వస్తుంది, ఏం చేయాలి, పుణ్యం. మేము ఇట్లా బతుకుతున్నాం ఇద్దరం, ఎవరు మాకు ఎంత ముందర లేరు, మాకు ఎంత లేరు సారు. ఏం చేయాలి, నా మోహన్ పెట్టుకుని బతుకుతున్నా సారు. పుణ్యం వస్తుంది, నాకు ఇల్లు వస్తుంది, మాకు జాగ చూపి అంటే మేము ఇల్లు కట్టుకుంటాం. ఏడవకు. అయితే ఇప్పుడు వీళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు వీళ్ళకు డిసేబుల్ పర్సన్స్ కు కాకుండా అందరికీ కూడా ఇచ్చినట్లు పేదవాళ్ళకి ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది స్పష్టంగా. కానీ ఇప్పుడు ఏమైందంటే అక్కడ అయితే అలా దిమ్మెలను ఎవరు కూర్చేసిండ్రు ఏమన్నా ఐడియా? నాకు ఐడియా అంత లేదు. అయితే ఆ దిమ్మలను కూల్చేయడం వలన వీళ్ళు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఆ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు కదా, మళ్ళీ వీళ్ళు క్యాన్సల్ చేసిర్రా అని బాధపడుతున్నారు. మరి అట్లా కాకుండా అందరు పేదవాళ్ళకి వాళ్ళు ఇచ్చిన పేదవాళ్ళకి ఇచ్చారు కనుక మీరు కూడా మా గురించిన కొంత నన్న మమ్మల్ని ఆదుకుంటారేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే వీళ్ళేమో డిసేబుల్ పర్సన్స్ ఉండవచ్చు, కానీ అన్ని బాగా ఉండి కూడా ధనవంతులై ఉండి కూడా వెంచర్లు గవర్నమెంట్ భూములను కబ్జా చేసిన దాఖలాలు తాండూరులో ఉన్నాయి. అయితే అటువంటి వాళ్ళను అడగలేకనా లేకపోతే అడగజాలకనా మరి ఇటువంటి పేదవాళ్లకు అది డిసేబుల్ పర్సన్స్కు ఈ విధంగా వాళ్ళని చేయడం న్యాయం కాదు. అయితే వీళ్ళు అనుకుంటున్నట్లు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మాకు న్యాయం చేస్తారని వాళ్ళు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ తల్లి కానివ్వండి వీళ్ళు కానివ్వండి అదే మాట అంటున్నారు. వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. అయితే అదేవిధంగా ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములను కబ్జా చేసిర్రు మరి అటువంటి వాటిపై ఎప్పుడు చర్యలు తీసుకున్న దాఖలాలు చరిత్రలో లేనేలేదు తాండూరులో. అటువంటిది ఇటువంటి వాళ్ళకు అడగడం కానీ వీళ్లకు క్యాన్సిల్ చేయడం కానీ చాలా శోచనీయము. అయితే తప్పకుండా అటువంటి వాళ్ళపై ఎవరైతే కబ్జాలు చేశారో వాళ్ళపై చర్యలు తీసుకొని వీళ్లకు ఒక న్యాయం చేయాలని సిటీ కేబుల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కూడా పాపం 2 సార్లు కూల్పినాం చెప్పేసినాక. ఆ ఇల్లు కూడా సప్తా ఇందులో డ్రైవర్ కట్టుకున్నాడు. అప్పుడు అది కూడా అయిపోయినా సగం పోతా నా కిటికీ వరకు, కిటికీలు ఇక్కడ ఇలా గోడలు కరాని ఇది కూడా ఆపిన విలేకర్ భీమా నుంచి నేను ఆపిన. ఈ కిటికీలు వస్తుంది ఇట్లా మూల పోతుంది.
గవర్నమెంట్ తలుచుకుంటే మూల కూడా పోతుంది. వీళ్ళందరూ నాకు ఫైల్ ఇస్తామంటారు అన్న. ఇవి అన్ని ప్లాట్లలో పాపం కొన్నారు. ఇది ఆయన ఏం పేరు నీకు తెలుసు, సోయిల్ ప్లాట్ అది గుర్చ పక్కన పాన్షాప్. ఆయన కూడా నాకు ఫైల్ ఇస్తాడు. వద్దని చెప్తున్నాను. నాకు డబ్బులు అంటే అవసరం లేదు, జాగా ఉండాలి. ఇది ఒక పార్క్ కావాలి. ఒక పార్క్ అయితే 10 మంది పిల్లలు ఆడుకుంటారు, నన్ను గుర్తు చేసుకుంటారు, అంతేగాని నాకు డబ్బులు అంటే అవసరం లేదు. అయితే మన బాతుల వెంకటి వాళ్ళ చుట్టాలకు వాళ్ళకే కాకుండా ఎవరైనా కానీ ఇక్కడ కబ్జాలకు పాల్పడితే మాత్రం సహించేది లేదని చెప్తున్నారు. అదే విధంగా ఏదైతే కబ్జా చేసి అమ్మారు కదా, అయితే ఏదైతే స్థలం ఉన్నదో అది పార్క్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు సాయంత్రాలు కూర్చోవడానికి, ఇటువంటి వాటికే పనికొస్తుంది కనుక వీటిని నేను 2009 నుంచి కాపాడుకుంటూ వస్తున్నానని చెప్తున్నారు. అయితే నేను మా చుట్టాలకే కాకుండా ఇంకెవరికైనా కానీ వాళ్ళ పనులు ఆపేసినా నేను న్యాయం కోసం నడుస్తున్నాను కూడా. కొట్లాడినా కూడా నాకు సాధన అవుతుంది, నేను కొట్లాడతా కూడా. నిజమైన వ్యక్తులు ముగ్గురు తెలుసు నాకు. ఒక ముగ్గురు ఉన్నది, ఒక ఆయన కళ్ళు ముగ్గురు కాదు 30 మందికి వచ్చు, కానీ 30 మంది ఇక్కడ లేరు. అంతా టీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. మొన్ననే ఎగ్జెంట్ అన్న ఒక అమ్మాయి వచ్చింది, పాపం ఆమె బురికేసుకొని ఇక్కడ వచ్చింది, మా కొడుకుతో మాట్లాడింది, మాకు అప్పుబాయి ఇచ్చిండు ఈ ప్లాట్లు. ఇక అప్పుబాయికి ఫోన్ చేయమంటే ఫోన్ చేసి అప్పుబాయి ఫోన్ కట్ చేసిండు, ఇక ఆమె వెళ్ళిపోయింది. పాపం ఆమె కూడా ఏడ్చుకుంటూ పోయింది ఇక్కడ నుండి. ఇటువంటి వాళ్ళకి మోసం చేస్తున్నారు, తెలియని వాళ్ళకు. ఇది కట్టినట్లుంది కదా వెంకటన్న, అందుకే ఆపినాను. అందుకు చెప్తే వినలేరన్న. ఒక 5-6 లక్షలు అయినాక, వాళ్ళ 5-6 లక్షలు లాస్ అయినాక కుటుంబంలో ఆపిన. ఇది కలెక్టర్ ఇది ఎన్ని ఫీట్లు ఉంటుంది? ఇది 66 ఫీట్లే ఉంటుంది. 66 ఫీట్లు. అది ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది? సుభాన్ రెడ్డి కాలనీ వరకు ఉంటుంది. అది మొత్తము అంటే మళ్ళీ ఈ కాలనీ వాళ్ళు లోపలికి ఎట్లా పోతారు? ఇది రోడ్ అన్న, ఇది పానదే. ఇది కూడా వాళ్ళు చేసుకున్నారు, ఫోన్ వేసుకున్నారు. ఆడ ఆదిపై స్తంభాలు వేసిండు, విజయనగర కాలనీ పెడితే అది కూడా ఆపిస్తాను. అంటే అక్కడ తోవ లేదా? తోవ లేదు, పానాలకి వెళ్ళి ఉన్నాయి తోవ. అంటే గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళి ఇక ఇది కూడా గవర్నమెంట్ నాడు. మా సొంత చుట్టాలు వాళ్ళు కూడా తెలియక అన్యాయం అయ్యిండ్రు, లాస్ అయ్యిండ్రు. మా చుట్టాల వీళ్ళు, కానీ వాళ్ళు కూడా లాస్ ఆపేసినాం. ఎవరు ఉంటారన్నా, అంతే. నేను న్యాయంగా నాడు సంబంధం గీంత పెట్టు విలేకరులకు ఇచ్చిండు ఓపెన్ ప్లాట్. అయితే మన ఇక్కడ డబ్బా ఉంటుంది, మీది బోర్ ఉండే రుదాదాం నీకు. మా ఇంటి ముందర బోర్ ఉంటుంది ఒకటి, లాస్ట్ ఇంటి ఈ మూలకు ఇక్కడ బోర్ మార్కెట్ సైడ్. ఈ బోర్కెళ్ళి మొత్తం ఇది ఆదిపోయి అమ్ముకున్నాడు, ఎవరు అమ్ముకున్నారు ప్లాట్లు వేసి. ఇది ఆడ సుభాన్ రెడ్డి దాని మీద కాడ వెళ్తుంది, ఆ మూలకి వెళ్తా కమాండ్ ఉన్నదా ఆడ వెళ్తాయి. ఇది ఇవన్నీ డబ్బలు వేసిండు, మేము డబ్బలు వేపిస్తే ప్లాట్లు ఎక్కడ వేసిండ్రి? ఇవి అన్న ప్లాట్ ఇప్పుడు వేసిందా? ఇక ఇది ఉందా చూడు, ఇట్లా లోపలికి వస్తే కమాండ్ ఉంటుంది చూడు. ఇప్పుడు ఇది ఇక ఇదన్న ఇది రోడ్డు, ఈ ప్లాట్లు చేసినాయి. ఇది ఎవరు చేసి వరకు అప్పుడు మన ఇది అయినప్పుడే చేసిండ్రి, కానీ ఇవ్వలేరు ఎవరికి. ఇవి అలర్ట్ అలర్ట్ అదే చెప్తున్నా మొత్తం చెప్తే ఇది ఎవరికి అలర్ట్ చేయకుంటే మన అన్న మహేంద్ర ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మన పట్టణాధ్యక్షుడు రావుబాయ్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి రాళ్ళు పాతిపోయిన, మళ్ళా పాతిపోతే మళ్ళా వాళ్ళు కూడా ఎవరికి ఇవ్వలేరు. ఇట్లా మహేందర్ రెడ్డి కూడా ఇట్లా మస్తు ఇచ్చిన సర్టిఫికెట్లు అందరికి. కౌన్సిలర్ కి 5 ఇచ్చిండు, అవి ఆడలేవు. గిడ ఒక 2-3 కౌన్సిలర్ కబ్జా చేసుకున్నారు ఇక్కడ, అంతే. ఇక అందరూ అట్లే పోయిండు. వాళ్ళు పోయినాక వైఎస్ వచ్చిండు. వైఎస్ ఏం చేసిండు, ఈ గవర్నమెంట్ ప్లాట్లు ఎవరికి ఇవ్వద్దు. అయితే ఉన్నోళ్ళు అందరు గట్టిగా చేసుకుంటారు. ఇక ఈడ ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ అమ్మిండ్రా, ఇదంతా ఈడ వరకు ఉంటుంది. ఇది ఎంత కూడా చిన్న అనిపిస్తుంది, 60 ఫీట్ల దూరం ఉంటుంది. ఈ మెయిన్ రోడ్కి వెళ్ళి 60 ఫీట్ల దూరం ఉంటుంది. ఇది 60 ఫీట్ల దూరం అర్థం. ఇదేమో ఎందుకుంటది, ఇది మెయిన్ రోడ్కి డబ్బాలు ఇప్పుడు లైన్ ఇక్కడ చాయ్ డబ్బా, ఫస్ట్ చాయ్ డబ్బా. ఓల్డ్ రోడ్ ముందల్లా మళ్ళా వెనక మొత్తం 60 ఫీట్లు ఉండేది. ఇది కూడా రాసుకోండి మీరు మంచిగా, నేను చూపిస్తున్నాను కావాలంటే. ఇది నాతో కట్టినాక అమ్ముకున్నాడు 2 ప్లాట్లు, 2 ఉన్నాయి ఇంకా. అవి కూడా కులిపిస్తా. 4 ప్లాట్ల నీలమట్టం చేసిన. ఎవరు? నా పేరు బాతుల వెంకటేష్. ఎవరు అమ్ముకుని చేసిండు? ఎవరు అమ్ముకుని మనిషి వ్యక్తి రియల్ ఎస్టేట్. అవి కూడా ఆపిన నేను. ఇటువంటి సర్టిఫికేట్ ఎవరైతే కాసులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన అతని మామ అయితే ఇక్కడ ఎన్టీఆర్ నగర్ కూడా ఇన్ఛార్జ్ అయిన బాతుల వెంకటి ఉన్నారు. అయితే ఎన్టీఆర్ నగర్ చెందిన వాళ్ళు కూడా ఉన్నారు.
అయితే దాని గురించి ఇప్పుడు మనము బాతుల వెంకటని అడిగి తెలుసుకుందాం. ఆ వెంకటన్న, దీని సంగతి ఏమున్నది? ఏం లేదా, ఇది మొత్తం ఇక్కడ వేరే వాళ్ళు కబ్జా చేసి రాపినాం మేము. ఇది 2004 6 ప్లాట్లు అయినాయి. 4 ప్లాట్లు చేస్తే ఏమన్నాడు వైఎస్ రాజశేఖర్ జమాన్లో, ఇది ప్లాట్లు గవర్నమెంట్ ల్యాండ్ ని ఎవరు ముట్టొద్దు అని చెప్పిండు. అది అప్పటి నుండి ఆగిపోయినాయి, కోట్ల కూడా నడుస్తున్నారు ఆల్రెడీ. మళ్ళీ మొన్న కూడా మన ఒక మినిస్టర్ గారు కూడా చెప్పిండు, నాకు ఉంది ఫోన్లో చూపిస్తాను నీకు. మొన్న మినిస్టర్ కూడా అసెంబ్లీలో ఏం చెప్పిందంటే, గవర్నమెంట్ జాగ్రత్త ఎక్కడ ఉన్నా ఎవరు కబ్జా చేస్తే గుద్ద బొక్కలు ఇరగకూడదు అని చెప్పింది. చెప్తున్నా, వీడికి ఎవరు రావద్దు, రారాదు కూడా. ఇది మేము గత 2000 నుండి కాపాడుకుంటూ వచ్చాము. ఇక చెట్లకు కూడా నేనే పెంచిన, నీళ్లు పోసిన. ఇంత చిన్న చెట్లు మన సిఐ గారు ఎవరు మన రవికుమార్ సార్ ఉన్నప్పుడు ఈ చెట్లను బాధిపోయింది కదా. వెంకటి గారు, వెంకటన్న, ఇప్పుడు ఇక్కడ సర్వే నెంబర్ 42 ఇది. అయితే వెంకటన్న, ఏ బాబు, అదే వెంకటన్న, ఇది సర్వే నెంబర్ 42నా? అవును, 42 43 నాకు తెలుసు. 42 43 కదా. అయితే వెంకటన్న, 42 43కి ఈ సర్వే నంబర్లలో డిసేబుల్ పర్సన్స్ కు, పేదవాళ్లకు ఇచ్చినట్లు సర్టిఫికేట్ ఉంది. అయితే ఈ సర్టిఫికేట్ గురించి కొంచెం చెప్పాలి. ఈ సర్టిఫికేట్ 2 రూపాయలు దొరుకుతుంది. మన గత ఎవరు మన ఎంఆర్ఓ గారు వెళ్ళిపోయినరా, ఆయన పేరేమో ఉన్నాడు కదా, నాయుడు, చిన్నప్పల నాయుడు. ఈ చిన్నప్పల నాయుడు ఇంత ముందు ఉన్నప్పుడు అట్లా చేసిపోయిండు. ఇక్కడ సుందర్ అనే వ్యక్తి ఉండే, జడ్పీటీసీ ఆయన, మాజీ సర్పంచ్ కూడా. ఆయన కూడా ఇట్లా రాసిచ్చిండు, ఆయన కూడా మస్తు రాసిచ్చిండు. ఆయన ఈడ మన కాలనీలో ఇచ్చిన 460 ఇళ్ళన్నా, 420 తర్వాత ఇటువంటి సర్టిఫికెట్లు తాండూరులో ఒక 2000 సర్టిఫికేట్ సృష్టించారు. ఇవన్నీ ఉత్తమ మాటలు. ఇట్లా సర్టిఫికేట్ నా దగ్గర 10 ఉన్నాయి. టోటల్ గా ఉద్దార మాటలు అంటున్నాం. ఉద్దార మాటలు 100% ఉద్దార మాటలు. మోసం చేస్తున్నారు, చాలా మోసం చేసిండు. ఎవరంటే మన రోహిత్ రెడ్డి గారు ఏం చేసిండంటే, రోహిత్ రెడ్డి గారు మరి తాండూరులో ఉన్నటువంటి హప్పు గారు, ఆయన పట్టణ అధ్యక్షుడు అనుకుంటా ఆయనగా, మరి ఇంకోరెవరు నరసింహ గారు, వీళ్ళందరూ వాళ్ళ పాటలో ఉన్న వారికి ఒక 20-30 ప్లాట్లు ఇచ్చిండు. మళ్ళీ ఇటువంటి వాళ్ళకి పాపం గరీబులకి చాలా గరీబైన చిన్న మసాలా అమ్ముకొని తిరుగుతాడు. ఆయన కూడా మోసం చేయండి. సర్టిఫికేట్ ఒరిజినల్ కాదు. ఈ సర్టిఫికేట్ దేనికి ఏం పనికిరాదు. అది అది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది. మా రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పిండ్రు, మేము ఇటువంటి వాళ్లకు మేము సహకరిస్తాం, మరి ప్లాట్లు కూడా ఇస్తాము. ఇంకోటి ముఖ్య విషయం, ఇటువంటి వాళ్ళు మా దగ్గర కాలంలో ఒక్కరికి ఇవ్వకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళో మందిని తెచ్చి ప్లాట్లు ఇస్తామంటే అది తప్పు కదండి. అని కూడా చెప్తున్నాము. ఇటువంటి వాళ్ళకి మేమే సహకరిస్తాము. ఇప్పుడు మా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి చూడండి, మేము ఎక్కడన్నా ప్లాట్లు ఇస్తాం, కానీ ఇవి ప్లాట్లు అయితే ఇచ్చేది కావు, ఇవి గవర్నమెంట్ ప్లాట్లు. అయితే మేము సిటీ కేబుల్ తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ఎన్టీఆర్ నగర్ కు ఇన్ఛార్జ్ ఉన్నాం ఇక్కడ. అయితే ఇక్కడ మొత్తం తాండ్రో ఎవరెవరికి ఇచ్చిరో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు, కానీ అది మాకు తెలిస్తే మాత్రము మీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, అయితే ఇటువంటి డిసేబుల్ పర్సన్స్ పేదవాళ్ళు మీ తరఫున ఇటువంటి దివ్యాంగులకు అందరూ కూడా పింఛన్ కూడా ఇప్పుడు ఎక్కువ ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆదుకుంటాం కూడా. ఇటువంటి వాళ్ళకు పింఛన్ కూడా ఎక్కువ చేస్తున్నాము. డబ్బులు చేసినాము 4000. ఇప్పుడు 4000 వస్తాయి, ఏం టెన్షన్ పడే అవసరం లేదు. ఇప్పుడు గుడ్డి అతను వచ్చిండు, అతను కూడా అతను వీడికి తీసుకురావాలి. ఎందుకంటే అతను వీడి వరకు ఎందుకు వస్తాడు తీసుకొని చూపిస్తుంటే వీడియో ఆడ తీసుకొని ఇవి కావప్ప మేము దండం మీద చెప్తున్నాము. ఈ ప్లాట్లు గరీబులకు ఇచ్చేటివే, కానీ ఈ గత రాజశేఖర్ గారు మొత్తం వద్దని చెప్పిండు. 24లో చెప్పిండు ఆయన ఉన్నప్పుడు ఈ ప్లాట్లు ఇచ్చాడు. పార్క్ ఆల్రెడీ నేను చిన్న చెట్లన్నీ పెంచినాం. మనం ఎవరు అది కూడా చూసా, ఫోటో చూసి ఆగండి మీకు. సూర్యనారాయణ ఎస్పీ గారు ఉండ్రి, ఆయన వచ్చి ఇక్కడ పెట్టిపోయింది చెట్లు. మరి మున్సిపల్లో మేము ప్రపోజల్ కూడా చేసాము. ఎన్ని లక్షల కంటే 70 లక్షలకే పార్కు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఆ చెట్లను కొడతామని చెప్తారు వాళ్ళు. ఆ చెట్లను రాళ్ళని మొత్తం నేను పీకి పారేసిన, నేనే పీకినా. ఎవరో ఉంటే నా మీద కేసు పెట్టుకోమని నేనే పీకి పారేసా మొత్తం రాళ్ళు. అంటే నువ్వు అంత చూడమా? ఉండాలి పార్క్ జీవితంలో ఎప్పుడు కాదా ఇది. ఇప్పిస్తామంటున్నాము. మా ప్రభుత్వమే ఇవ్వద్దని చెప్పింది. 2004లో వైఎస్ రాజశేఖర్ గారు చెప్పారు, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ ఎవరికి ఇచ్చేది లేదు, ఎవరైనా కబ్జా చేస్తే ఎంటబడి కొట్టమన్నాడు కూడా అప్పుడు వైఎస్ గారు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉండని ఎవరు కబ్జా చేయొద్దు అని చెప్తున్నాడు. కబ్జా చేసే పని లేదు కదా, ఇచ్చిండు కాబట్టి. ఎవరు ఇచ్చిండ్రు? ముందర రమ్మన్నా ప్రభుత్వం ఇచ్చినందుకే కదా ప్రభుత్వం ఇవ్వలేదు. నాకు అవసరమేమో ఉన్నది రావడానికి. సింబల్ పార్టీ నాకు
ఉన్నట్లు అక్కడక్కడ గుర్తులు కనిపిస్తున్నాయి. అయితే వాటిని పూర్తిగా నష్టం చేసినట్లు తెలుస్తుంది. ఇదిగో ఇది నంబర్లు ఇవి ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు ఆ రోడ్ నుంచి మళ్ళీ అక్కడ మెయిన్ రోడ్ వరకు ఉంది. అయితే మధ్యలో ఒక ఏదైతే ఇల్లు కనిపిస్తుందో అది కూడా గవర్నమెంట్ దాంట్లోనే కట్టబడి ఉంది. అయితే మన ఇంతకుముందు ఒక కలెక్టర్ గారు ఉండే, ఆ కలెక్టర్ గారి వాళ్ళకు నోటీసులు వచ్చిండే, కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు. కానీ అది అలాగే ఉంది. అక్కడ పక్కన ఒక షెడ్ కడుతుండ్రి. అయితే ఆ షెడ్ను కలెక్టర్ గారు ఆపేయడం జరిగింది, అది అలాగే ఉండిపోయింది. అయితే కొందరు కబ్జాదారులు అనుకుంటా, వాళ్ళు కబ్జాదారులు ఇక్కడ మాదుంది అని బోర్డు పెట్టి కూడా కొన్ని రోజులు కూర్చున్నారు. ఆ తర్వాత ఆ బోర్డు మాయమైంది. బోర్డు మాయమైపోయిన తర్వాత ఇక్కడ అన్ని దిమ్మలాగా పాతనే కనిపిస్తున్నాయి మనకు. అయితే ఇరగొట్టి పడేసారు. అయితే ఇది యాక్చువల్గా ఎన్టీఆర్ నగర్లో ఒక పార్క్ కోసం వదిలిపెట్టిన ప్లేస్ ఇది. మరి అది సెప్టిక్ ట్యాంకుల కోసము మరి పార్క్ కోసం వదిలిపెట్టిన భూమి. దీన్ని కబ్జా చేసి కొందరు రియల్టర్లు అమ్ముకోవడానికి కూడా చూసినట్టు కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక వీళ్ళకి ఇచ్చిందేమో గవర్నమెంట్ అంటే ఒక మాట ఉంటుంది. వాళ్ళు ఎక్కడన్నా 9 नंबर था सर, इधर रोड फेस पे है. उसके बाद मलेशियन का जो है ना, अभी जो था ना 11 नंबर है. 10 नंबर जो है एक उनको बाता नहीं आते, लेडीज को दिए. ऐसा ही पूरे लाइन से है. और एक जने गाँव वाले थोड़े है तो लोग CT Cable